హాయ్ నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తరపున జరుగుతున్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపితే వారి మీద నిర్దాక్షిణ్యంగానైతే కేసులు నమోదు చేస్తున్నారు. వాళ్ళ మీద చాలా వరకు కక్ష కట్టినట్టు వివరిస్తున్నారు. ఇక మనం చూస్తూనే ఉన్నాం 15 నెలల కాలంగా ఏదైతే కేసులు అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం విధానాల వల్ల ప్రజలు నష్టపోతున్నారనే ఉద్దేశంతో దాన్ని చూపెట్టే ప్రయత్నంలో భాగంగా కొంతమంది జర్నలిస్టులు అయితేనేమి, అదేవిధంగా ప్రతిపక్షాలను అయితేనేమి, అదేవిధంగా విజ్ఞానవంతులు అయితేంది, అదేవిధంగా చూసుకుంటే ప్రశ్నించే ఎవరైనా కూడా వాళ్ళ మీద అక్రమంగా అంటే లేనిపోని కేసులు, అసలు సంబంధం లేని కేసులు పెట్టి వాళ్ళ మీద దాడులు అంటే ప్రత్యక్షంగా భౌతిక దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళను కేసులు పెట్టి జైలుకు పంపించేయాలనే ప్రయత్నంలో చాలా వరకు కూడా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇక మనం చూస్తూనే ఉన్నాం 15 నెలల కాలంగానైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా పూర్తి మొత్తంలో అమలు కాలేదు. ఇటు 6 గ్యారెంటీలు అయితేంది, అటు 420 హామీలు అయితేంది పూర్తి మొత్తంలో. ఇక ప్రజలు కూడా ఈ అంశం మీద కూడా చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేల మీద కావచ్చు, మంత్రుల మీద కావచ్చు తిరగబడే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మనం గత కొద్ది కాలంగా చూస్తున్నాం వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం కూడా ఎలాంటి పూర్తి మొత్తంలో దీని మీద మరి దృష్టి పెట్టడం లేదు. హెచ్సియుకి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా ఎవరైనా దాన్ని తప్పు అని చెప్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టుడు, అందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి అందులో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇక్కడ పూర్తి మొత్తంలో విధ్వంసం జరుగుతుంది, ప్రభుత్వం తక్షణమే దీన్ని విరమించుకోవాలని చెప్పినందుకు కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కూడా ఇద్దరిని జైలు పంపించిన దాఖలాలు కూడా మనం చూసాం. ఇక మొత్తానికి తెలంగాణలో మరి ఏం నడుస్తుందంటే అక్రమ కేసులు నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక కొంతమంది సోషల్ మీడియా వారియర్స్ సంబంధించి కూడా కొంతమంది ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వం ఏదో విమర్శించాలని కాదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దాని ప్రజలంతా కూడా ఎక్కడికక్కడ షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు పోస్టులు పెట్టిరనే నేపంతో మరి వాస్తవ కోణాలు ఏందని చూడకుండా వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో గంటల తరబడి వాళ్ళను వేడి చేపిస్తున్నారు, చాలా వరకు మానసికంగా వేధిస్తున్నారు. ఈ అంశాలన్నీ కూడా చూసినాం. కొంతవరకు చూడవచ్చు ఈ మధ్య కాలంలో ఒక ప్రముఖ పత్రికలో కూడా కొన్ని ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించి ప్లాట్ఫామ్స్ మీద కూడా దృష్టి పెట్టాలనే అంశం కూడా చాలా వరకు పోలీసులు చూస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా చూసుకుంటే నిన్న తెలంగాణలో ఉన్నటువంటి ఒక శాఖకు చెందినటువంటి ఒక ఏదైతే చీఫ్ సెక్రటరీకి సంబంధించి కూడా ఆమె ఒక హైదరాబాద్ సంబంధించిన ఒక హైదరాబాద్ అని సంబంధించి ఒక సోషల్ మీడియాలో ఒక ఎక్స్ అకౌంట్లో కూడా ఆమె పోస్ట్ పెడితే దాన్ని ఆమె ఆ పోస్ట్కి సంబంధించి కూడా రీట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఒక ఐఏఎస్ అధికారిని చూడకుండా ఆమెకు నోటీసులు పంపించారు. గతంలో కూడా ఆ ఐఏఎస్ అధికారి కూడా ఏదో కుంభకోణం చేసిందనే ఉద్దేశంతో చాలా వరకు వాళ్ళకు పాజిటివ్గా ఉన్నటువంటి ఛానల్లో ఒక ప్రచారం అయితే చేసిరు. పూర్తి మొత్తంలో అక్కడ మొత్తం కూడా తప్పిదేయాలని కూడా ప్రభుత్వం చెప్పి అంటే ప్రభుత్వం సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా పరోక్షంగా చెప్పారు. అంటే ప్రతి క్షణం కూడా ఏదైతే గత ప్రభుత్వాలలో పనిచేసినటువంటి అధికారులను చాలా వరకు వేధింపులకు గురి చేస్తున్నారు, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు, అదేవిధంగా కేసుల పాలు కూడా చేస్తున్నట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు చాలా సంచలనమైన నిర్ణయం తీసుకుంది, చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా దీని పట్ల హర్షిస్తున్నారు. ఇక అసలు ఏంది మరి దానికి సంబంధించి అనేవి కూడా ఒకసారి చూద్దాం. అడవిని పునరుద్ధరిస్తారా, కూల్చివేతల సమర్థతకు బదులు పర్యావరణంపై దృష్టి పెట్టండి, జైలుకి వెళ్తారా అంటూ కూడా ఇక మనం ఇక్కడ చూడవచ్చు. అంటే అడవిని పునరుద్ధరిస్తారా లేకుంటే జైలుకి వెళ్తారా అంటుంది. ఏదైతే 100 ఎకరాలకు సంబంధించి అక్కడ జరిగినటువంటి అంటే సుమారు 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ఉన్నటువంటి 400 ఎకరాల భూమి ప్రభుత్వం తీసుకొని దీన్ని ప్రైవేట్ కంపెనీలకు దారదత్తం చేద్దాం అనుకున్నది. పూర్తి మొత్తంలో పండుగని చూడకుండా అర్ధరాత్రి అని చూడకుండా కూడా ఈ 400 ఎకరాల్లో సుమారు 100 ఎకరాల వరకు కూడా పూర్తిగా విధ్వంసం చేసిరు. ఈ 100 ఎకరాలకు సంబంధించి కూడా పూర్తి విధ్వంసం చేసినప్పుడు ఈ ఏదైతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పర్యావరణ ప్రేమికులు కావచ్చు, హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి
నగరవాసులు కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ఏదైతే ఫ్యాకల్టీకి సంబంధించి అంటే ప్రొఫెసర్లు కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తి మొత్తంలో ముక్కుమ్మటిగా ఏదైతే ఈ 400 ఎకరాల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని అమ్మనిచ్చే ప్రసక్తే లేదు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అడవిలో ఒక్క చెట్టు కూడా నరికేయద్దంటూ కూడా చాలా పెద్ద ఎత్తున విస్తృతమైన పోరాటం రాత్రింబవలు లేకుండా చేసిరు. వాళ్ళకి చాలా వరకు కూడా మనం హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఆ ఒక్క ఉద్యమం కూడా తెలంగాణను మరి తలపించే విధంగా ఉద్యమం చేసిరు. మనం చూసినాం వాళ్ళని ఎంత నిర్బంధించినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంతవరకు వేధించినా కూడా వాళ్ళు తగ్గకుండా జైలుకు వెళ్తామన్నా కూడా మేము రెడీగా ఉన్నామనే విధంగానైతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే చాలా వరకు మరి పోరాటం ఉధృతంగా చేసిరు. సుమారు 100 ఎకరాల వరకు కూడా ప్రభుత్వం మరి హైకోర్టు నుంచి కాదు సుప్రీంకోర్టు నుంచి నోటీసులు వచ్చే వరకు కూడా ఈ 100 ఎకరాల వరకు కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి చెట్లను చాలా పెద్ద ఎత్తున మరి విధ్వంసం చేసిరు. మరి చూడొచ్చు ఇక్కడ మనం ఒకసారి చూస్తే అర్థమవుతున్న పరిస్థితులు ఏంటంటే ఇక్కడ ఈ 100 ఎకరాలకు సంబంధించి పూర్తి మొత్తంలో విధ్వంసం జరిగింది కాబట్టి మరి హైకోర్టు ఏం చెప్తుందంటే ఈ అడవిని పునరుద్ధరిస్తారా లేకుంటే మరి మీరు జైలుకి వెళ్తారా, అంటే అక్కడ ఉన్నటువంటి అడవిలో మళ్ళీ చెట్లు పెడతారా, పెట్టకుండా ఖచ్చితంగా మేము జైలుకు పంపిస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం జైలుకు పంపేయడానికి అని కూడా ప్రభుత్వానికైతే సుప్రీంకోర్టు అయితే అల్టిమేటం జారీ చేసింది. ఇక కంచగచ్చి భూముల్లో హరిత విధ్వంసంపై సుప్రీంకోర్టు నిప్పులు, 100 ఎకరాల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించాలి, ఇందుకు ఓ ప్రణాళికతో ముందుకు రావాలి, లేదా అధికారులు ఎందరూ జైలు పాలవుతారో చెప్పలేం, సెలవుల్లో బుల్డోజర్లతో చెట్లు ఎందుకు తొలగించారు, 1996 సుప్రీం మార్గదర్శకాలను ఎలా ఉల్లంఘించారు, చీలో ఉన్న 2400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా నరకవద్దని మేము ఆదేశించగలం, కంచగచ్చిబౌల్లో పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం, అక్కడి వన్యప్రాణులు ఎలా సంరక్షిస్తారో తదుపరి విచారణలో వివరించాలని ద్విసభ్య ధర్మాసనం ఆదేశనం, సిఈసి నివేదికపై కౌంటర్ దాఖలు 4 వారాల గడువు, సుమోటో కేసు తదుపరి విచారణ మే 15కు వాయిదా. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే సుప్రీంకోర్టు ఏం చెప్తున్నది అంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఒకవేళ కనుక మీరు సుమారు ఎంత 2400 ఎకరాలకు సంబంధించి అంటే 2400 ఎకరాలు ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నది, దీంట్లో ఒక్క చెట్టు నరికినా కూడా మేము చట్టపరంగా ఇప్పటి నుంచి మేము చర్యలు చేస్తాం, అందులో ఉన్నటువంటి ఏ అధికారిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. మరే విధంగా చూసుకుంటే ఎంతమంది మరి జైలు పాలవుతారు, ఒకవేళ మీరు కనుక అక్కడ చెట్టు నాటకపోతే ఖచ్చితంగా మీరు ఎంతమంది జైలు పాలవుతారో అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల మరొకసారి ఆలోచించాలి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, లేకపోతే వివిధ శాఖల అధికారులు కావచ్చు, మరి ప్రభుత్వాలు చెప్తున్నాయనో లేకపోతే ముఖ్యమంత్రి చెప్తున్నాడనో మంత్రులు చెప్తున్నాడనో మీరు ఇలాంటి పనులకు తెరలేపితే నష్టపోయేది ఖచ్చితంగా మీరు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చెప్తుంది ఇక్కడ ఎంతమంది అధికారులు జైలుకు పోవాల్సి ఉంటుందో చెప్పలేమని చెప్తున్నది. దీనికి సంబంధించి ఏది చీఫ్ సెక్రటరీ నుంచి మిగతా అధికారులు సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అటవీ సంరక్షణకు సంబంధించి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది అని కూడా సుప్రీంకోర్టు చెప్తున్నది. ఇప్పటికైనా అధికారులు కావచ్చు, ఏదైతే చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఏదైతే ప్రభుత్వ పెద్దలకు సంబంధించి వాళ్ళ సూచనలు తీసుకుంటూ కాదు, మీరు వాళ్ళు చెప్పినట్టు వినాలే, కాకపోతే ఏది చేస్తే బాగుంటుందని మీరు కూడా వాళ్ళకోసారి సూచించి తర్వాత నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇక ప్రభుత్వాలు చెప్పినట్టు మేము వింటామంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది, ఇక 4 ఏళ్ళు ఉంటుంది కావచ్చు, తిప్పి కొడితే 4 ఏళ్ళ తర్వాత ఇంకో ప్రభుత్వం రావచ్చు. ఏ ప్రభుత్వం అనేది సెకండరీ, ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి అరాచకాలు బయటకు వస్తాయి. గతంలో కూడా మనం చూసినాం కొంతమంది ఐఏఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్లో సంబంధించి శ్రీలక్ష్మి కూడా గతంలో జైలుకి వెళ్ళింది. తప్పులు చేస్తే బలయ్యేది మాత్రం పూర్తి మొత్తంలో అధికారులే బలవుతారు, నాయకులు ఇవాళ ఉంటారు రేపు పోతారు, మాకేంది అధికారులకు సంబంధం అని చేతులు దులుపుకుంటారు. సో మీరు కూడా ఆలోచించి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇలాంటి అంటే తెలివిలేని పనులను మీరు ఖచ్చితంగా వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఎందుకంటే మీరు చాలా వరకు కూడా ఐఏఎస్లు చేసి ఉంటారు, ఐపీఎస్లు చేసి ఉంటారు, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారు, చాలామంది మేధావులు ఉంటారు. ఏదో ఆశామాషిగా వచ్చేటోళ్ళు కాదుగా, రాజకీయ నాయకులు లెక్క 10th క్లాసో లేకపోతే ఇంటర్మీడియటో డిగ్రో పీజో చేసి వచ్చేటోళ్ళు కాదు. మీరు చాలా వరకు మేధావి వర్గాలే ఈ యూపీఎస్సీలో సెలెక్ట్ అయి ఉంటే మీరు పెద్ద పెద్ద అధికారాలు కూడా
పోషిస్తుంటారు కాబట్టి తప్పకుండా మీరు వాళ్ళకు చెప్పాలి. అధికారం అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది సార్, మరి మీరు తీసుకునేటువంటి ఆలోచన పూర్తి మొత్తంలో తప్పు, ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, ప్రజల నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత మనకు రాదని కూడా మీరు పూర్తి మొత్తంలో వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం మీ మీద ఉన్నది. వాళ్ళు వినిపించుకోరు కావచ్చు, ఖచ్చితంగా మీరు ప్రభుత్వపరమైనటువంటి ఏదైతే చట్టంలో పరిధిలోకి వచ్చేటటువంటి పనులను మీరు చేసి ప్రభుత్వానికి కూడా చెప్పాల్సిన అవసరం మీ మీద బాధ్యత ఉన్నది. సో ఇకనైనా ఇలాంటి దుందుడుగా వ్యవహరించొద్దని అయితే చెప్తున్నట్టు కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక అక్కడ ఆర్థిక దోపిడీ మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం. ఈ ఏదైతే 400 ఎకరాలకు సంబంధించి మరి వీళ్ళు ఏం చేసిరంటే మళ్ళొకసారి మాట్లాడుకుందాం, ఎందుకంటే కొంతమంది తెలియకపోవచ్చు. ఈ 400 ఎకరాలకు సంబంధించి వీళ్ళు ఫస్ట్ ఏమని చెప్పారంటే ఈ 400 ఎకరాలకు సంబంధించి దీన్ని ఒక లేఅవుట్ వేస్తామని చెప్పారు. లేఅవుట్ వేసి దీన్ని ఏం చేస్తామన్నారు, దీన్ని ప్రైవేట్ కంపెనీలు అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీలకు అమ్మి, ఈ 400 ఎకరాలను ఇండస్ట్రీ కంపెనీలకు అమ్మి అక్కడ ఈ 400 ఎకరాల్లో పూర్తి మొత్తంలో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి పెట్టుబడులు పెడతామని చెప్పారు. సో ఓకే, ఇంతవరకు ఓకే. మరి ఇక్కడ ఉన్నటువంటిది ఏంది, అడవికి సంబంధించి ఉంటాయి. ఏది అడవి చెట్లు చేమలు, ఇది వన్య ప్రాణులు, లేకపోతే రకరకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఈ 400 ఎకరాలు ఇది అందరూ తెలిసిన విషయమే. ఈ 400 ఎకరాల్లో అడవిని ధ్వంసం చేసి పూర్తి మొత్తంలో కంపెనీలు పెడితే రేపటి రోజున హైదరాబాద్ సంబంధించి కూడా ఆక్సిజన్ ఎట్లా అందుతుంది? హైదరాబాద్ సంబంధించి మనం మొదటి నుంచి చెప్తున్నాం, ఒకటి అంటే కంచగచ్చిబౌలిలో హెచ్సిను అనుకున్నటువంటి అడవి ఒకటి, ఇది కేబీఆర్ పార్కు, ఈ రెండు హైదరాబాద్ నగరానికి ఆక్సిజన్ లాంటివి. ఇది అందరికి తెలిసిన విషయం. చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా ఈ అంశం మీదే చెప్తారు. హైదరాబాద్కు లంగ్ స్పేస్ ఏంటంటే ఒకటి కేబీఆర్ పార్కు, మరొకటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనుకున్నటువంటి అడవి, ఇది కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి అడవి. ఆ అడవి చాలా పెద్దగా ఉంటుంది, అది అందరికి తెలిసిన విషయమే. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా డ్రోన్లు ఎగరేసి మరి మనకు చూపెట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం. సో ఈ 400 ఎకరాలు ఈ అడవిని మొత్తం కూడా పూర్తి మొత్తంలో విధ్వంసం చేసి ఇక్కడ కంపెనీలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఉపాధి కల్పిద్దామని మరి ఆలోచన అయితే ప్రభుత్వం చేసినట్టు వాళ్ళు ప్రకటించుకున్నారు. ఈ 400 ఎకరాలకు సంబంధించి కూడా దీంతో వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో దీన్ని రైతులకు సంబంధించి రైతు బంధు కావచ్చు, ఇతర పథకాలకు మేము వినియోగిస్తాం, మొత్తం కూడా ఖాళీ ఖజానా ఉందని చెప్తున్నారు. అంటే ఇట్లా భూములు అమ్ముకుంటా మరి అడవులు అమ్ముకుంటా పోతే రేపటి రోజున మరి ఉద్యోగాలు చేస్తాం కావచ్చు, ఏం పిలిచి బతకాల్సి వస్తుంది. అంటే ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగాలు తప్పకుండా ఇవ్వాల్సిందే. కాకపోతే ఇది ప్రత్యామ్నాయం కాదు కదా. అడవిని కూడా కొట్టి ఉద్యోగాలు ఇస్తామంటే రేపటి రోజున ఆక్సిజన్ పీల్చుకోవడానికి మళ్ళీ కొనుక్కొని ఆక్సిజన్ మనం కొన్ని సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా, డబ్బులు పెట్టి ఆక్సిజన్ కొనుక్కొని వీలవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ఏదైతే హాలీవుడ్లో ఒక సీన్ ఉంటుంది. సో ఈ 400 ఎకరాలకు సంబంధించి మరి ఇది ఇట్లుంటే ఇంకొక ఎపిసోడ్ ఏంటంటే ఇది ఏం చేసామని చెప్పారంటే ఐసిఐసిఐ బ్యాంకుకు మేము తాకట్టు పెట్టినాం, దీనితోటి 10,000 కోట్లు మేము రుణాలు తెచ్చామని చెప్తున్నారు. 10,000 కోట్లు రుణాలు తెచ్చినాం, ఐసిఐసిఐ బ్యాంకుకు తాకట్టు పెట్టినామని. ఇది నేను చెప్పింది కాదు, నువ్వు చెప్పింది కాదు, ఎవరు చెప్పింది కాదు. స్వయాన తెలంగాణ ప్రదేశ్ సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్లోనే ఆయన ఈ 10,000 కోట్లు మేము ఏదైతే ఐసిఐసిఐ బ్యాంకుకు తాకట్టు పెట్టి పట్టుకొని వచ్చాం, దాన్ని రైతులకు సంబంధించి కావచ్చు ఇతర వాటికి మేము ఖర్చు పెట్టినామని చెప్తున్నారు. మరి అట్లనే అనుకుందాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ 10,000 కోట్ల సుమారు 4,800 కోట్లు, అంటే 5,000 కోట్లు వేసుకుందాం. ఈ 5,000 కోట్లు మరి వీళ్ళు రైతులకు సంబంధించి మరి సంక్షేమ పథకాల ఖర్చు పెడితే మిగతా 5,000 కోట్ల పరిస్థితి ఏంది? ఇవి ఎక్కడ పోయినాయి? ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నోరు మెదపలేదు. ఈ 5,000 కోట్లకు సంబంధించి కూడా మరి వాళ్ళు సొంతంగా వాడుకున్నారా, లేకపోతే ఇంకేమైనా చేసిరా తెలియదు. మరి ఈ 10,000 కోట్ల ఇంకోటి ఇష్టం ఏంటంటే ఈ 10,000 కోట్లకు సంబంధించి వీళ్ళు ఏమని చెప్తున్నారంటే 160 కోట్లు 170 కోట్లు ఏం చేసామంటున్నారు. మధ్యవర్తులకు 170 కోట్లు మేము కమిషన్ బేస్డ్కి ఇచ్చామని చెప్తున్నారు. 169 కోట్లు 170 కోట్లు ఎగ్జాక్ట్గా రౌండ్ ఫిగర్ అమౌంట్ అయితే 170 కోట్లు. అవి ఏం చేసినామని చెప్తున్నారు వీళ్ళంటే మేము ఈ ప్రైవేటుకు సంబంధించిన సంస్థకు మేము తాకట్టు పెట్టినప్పుడు 170 కోట్లు డీల్ చేసుకున్నాం, కమిషన్ను బ్రోకరైజ్కి ఇచ్చినామని చెప్తున్నారు. సో ఈ 170 కోట్లు ఇట్లున్నది.
ఇంకొకటి ఏంటంటే ఇదేంటంటే ఇక ప్రభుత్వం ఏమని చెప్తుందంటే ఈ అంటే ప్రభుత్వానికి సంబంధించిన అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు పూజలు మహేష్ కుమార్ గౌడ్ ఐసిఐసి బ్యాంకుకు మేము అప్పచెప్పినామని చెప్తున్నాడు. సో ఈ ఐసిఐసి బ్యాంక్ ఏం ప్రకటన చేసిందంటే ఏదైతే 400 ఎకరాలకు సంబంధించి కానీ ఆ 10,000 కోట్లకు సంబంధించి కానీ మాకు అసలే సంబంధం లేదు, అది పూర్తిగా మాకు సంబంధం లేనటువంటి అంశం, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దని కూడా ఈ ఐసిఐసి బ్యాంక్ అయితే ప్రకటించింది. సో మరి ఇక ఫైనల్గా మరి 400 ఎకరాలు ఎవరు తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకొచ్చారు అనేది కూడా ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. మరి 400 ఎకరాలు కూడా మరి ఎవరికో కుదబెట్టేది కాదు, ఇదంతా కూడా సోనియా గాంధీ యొక్క అల్లుడైనటువంటి అంటే ప్రియాంక గాంధీ భర్త రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రకు కూడా ఈ 400 ఎకరాలు కూడా పూర్తి మొత్తంలో ఆయనకు ఆయనకు సంబంధించిన బినామీలకే అమ్ముతున్నారని కూడా చాలా వరకు కూడా ఇదొక వార్తనైతే నడుస్తున్నది, ఇదొక ముచ్చట్లయితే కొనసాగుతున్నాయి దీని మీద. ఇక ఇది ఇట్లుంటే ఇక ఇదంతా రాద్ధాంతం ఇట్లుంటే మరి దీనికి సంబంధించి ఎవరైతే మరి విద్యార్థులు ఉంటారో విద్యార్థులు ఏం చేసిరు కూడా ఒక్కసారి మాట్లాడదాం. విద్యార్థులు ఈ 400 ఎకరాలకు సంబంధించి మరి ఈ 400 ఎకరాలకు సంబంధించి ఇందులో పూర్తి మొత్తంలో ఒకటి వన్యప్రాణులు, 2 అడవి, 3 ఔషధ గుణాలున్న మొక్కలు లేకపోతే చెట్లు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఇక ఇది ఇట్లుంటే ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ఇది కృత్రిమంగా పెరిగినటువంటి అంటే భూమి పడావు పడ్డది కాబట్టి అక్కడ చెట్లు పెరిగినాయి తప్ప అది అడవి కాదని ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు చెప్తున్నారు, కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అంతా తప్పులు చెప్తున్నారు, వాళ్ళకు అది ఆ భూమికి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. అది ప్రభుత్వ భూమి, మేము కోట్లాడి తీసుకొని వచ్చినాం, గతం నుంచి అది పెండింగ్లో ఉన్నటువంటి భూమిని మేము కోర్టులతో పోట్లాడి పట్టుకొని వచ్చినాం, సో ఆ భూమి అంతా కూడా మాదే అని చెప్తున్నారు. మరి ఒకటి వాళ్ళు మరి స్టూడెంట్స్ చెప్పింది అబద్ధమా? అక్కడ వన్యప్రాణులు కూడా లేవని చెప్పారు, నేను మర్చిపోయినా, జింకలు లేవు, అక్కడ గుంట నక్కలు మోగరించినాయి, గుంట నక్కలు దాంట్లోకి పోయి విష ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. మరి ఒక్కసారి ఆలోచిస్తున్నాం దీని మీద. వన్యప్రాణులు అన్నారు, వీళ్ళు ఈ 100 ఎకరాలు డ్యామేజ్ చేసినాక ఒక జింక బయటకు వచ్చి ఏదైతే క్యాంపస్ లోపలికి వచ్చి దప్పిక తీర్చుకోవడానికి బయటకు వచ్చింది, మేత గురించి బయటకు వచ్చింది, అడవి మొత్తం కూడా విధ్వంసం అయిందని కూడా బయటకు వచ్చిన పరిస్థితులు చూసినాం. అదేవిధంగా ఒక కుక్క దారిలో ఫస్ట్ ఒక జింక చనిపోయింది, తర్వాత విడివిడి భాగాలు కూడా దొరికినాయి, అంటే జింక ఏమిందా లేకపోతే కొంతమంది దాన్ని వేటాడిరా కూడా తెలియని పరిస్థితికి మొత్తానికైతే జరిగింది. మరి అడవి ప్రాణులు అయితే వన్యప్రాణులు అయితే అందులో ఉన్నట్టు కూడా క్లారిటీ ఉంది కదా, నెమ్మలు కూడా కనబడ్డాయి కదా. ఫస్ట్ మీరు ఏఐతో సృష్టించిరని చెప్పారు కదా, అంతా మీరు మాట్లాడిందంతా అబద్ధం అనేది కూడా ఆ జింక యొక్క విడిభాగాలు పేపర్ తోటి సహా అక్కడ పెట్టినప్పుడు మీకు అర్థమైనటువంటి పరిస్థితులు. ఇక అడవే లేదన్నారు, మరి అడవే లేనప్పుడు దాంట్లో లక్షల వేల మొక్కలు కావచ్చు చెట్లు కావచ్చు ఉన్నాయి. అది కూడా మీరు భూతద్దాలు పెట్టుకొని చూడాలి, నార్మల్ గ్లాసులు పెట్టుకుంటే మీకు కనబడేది కావచ్చు కానీ భూతద్దాలు పెట్టుకొని చూడాలి. ఇక దీంట్లో చాలా వరకు కూడా ఔషధ మొక్కలు ఉంటాయని కూడా ప్రకృతి ప్రేమికులతో పాటు ఆయుర్వేద నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఆలోచించాలి, ప్రభుత్వాన్ని నిజమా మాట్లాడింది, ఆ అధికారంలో ఉన్నటువంటి ఏదైతే నేతలది నిజమా అనే అంశాలు కూడా ఒకసారి మాట్లాడాలి. ఇదంతా ఇట్లుంటే ఒకటేంటంటే మనం ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఇక దీంట్లో ఎవరు ఒకటి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు, అలాగే డిప్యూటీ సీఎం భట్టి, వీళ్ళిద్దరు కూడా ఈ కాలేజీలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు, ఇది అందరికీ తెలిసిన విషయం. మరి ఇద్దరు చదువుకున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఫస్ట్ వాళ్ళ వాయిస్ వినాలి, వాళ్ళ సూచనలు తీసుకోవాలి, వాళ్ళ సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ అల్యూమినికి సంబంధించిన వీళ్ళు పూర్వ విద్యార్థులు కాబట్టి అందులో చదువుకున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నేపథ్యాలు కూడా అన్నీ కూడా వీళ్ళకి తెలిసి ఉంటాయి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వంలో
కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి వీళ్ళు పూర్తి మొత్తంలో మరి రేవంత్ రెడ్డి కంటే వాస్తవంగా ఆయన చదువుకునేది వేరే ప్రాంతంలో, ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు కావచ్చు, భౌగోళిక పరిస్థితులు కావచ్చు ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి మరి బాధ్యులు వీళ్ళిద్దరూ చాలా వరకు ఇక్కడ పూర్వ విద్యార్థులు కొనసాగిరు కాబట్టి మరి వీళ్ళు ప్రభుత్వానికి తెలియజేయాల్సిన పరిస్థితి వీళ్ళ మీద ఉండే. కాకపోతే కనీసం ఏ ఒక్క రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల దగ్గరికి వీళ్ళు వెళ్ళి మరి నేను కూడా ఇందులో చదువుకున్నా నాన్న, నేను ఇక్కడ చదువుకున్నా కాబట్టి నాకు ఇక్కడ తెలుసు, మీరేమన్నా ఇంకా చెప్పాలనుకుంటే చెప్పండి, మేము చేయాలనుకుంటే మీకు చెప్తాం, మీరు ఫైనలైజ్ అయిన తర్వాతనే ముందుకెళ్దామని వీళ్ళిద్దరు చెప్పాలి. మరి భూమంతి ఇచ్చింది కూడా ఈ సుమారు 2500 ఎకరాలు ఇంకెక్కువనే ఉన్నది, అదంతా కూడా ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఆ రోజు ఇందిరాగాంధీ కూడా ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేటాయించిన విషయం కూడా వీళ్ళిద్దరు తెలుసు. సో వీళ్ళు ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళు కట్టుబడి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కింద ఇక ఉన్నారు కాబట్టి మరి మాట్లాడలేదా, లేకపోతే వ్యక్తిగతంగా ఈ 400 ఎకరాల్లో వీళ్ళకు కూడా ఏమైనా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయా తెలియని విషయం. ఇక ఇది ఇట్లుంటే, ఈ అంశం ఇట్లా ఉంటే, ఇక నిన్న తాజాగా ఎవరు స్మితా సబర్వాల్ కూడా ఒక సోషల్ మీడియా అంటే ట్విట్టర్లో ఒక హాయ్ హైదరాబాద్ అని ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది. ఆ హాయ్ హైదరాబాద్ సంబంధించి కూడా మరి హైదరాబాద్ నగరంలో పూర్తి మొత్తంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి పక్కనే ఉన్నటువంటి అడవి కూడా విధ్వంసం కాబోతుందని, అది డే 1 నుంచి లాస్ట్ డే వరకు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏ రోజు ఆ రోజు పోస్ట్ పెట్టిరు, అక్కడ జరిగేటువంటి విధ్వంసాలను కూడా చూపెట్టే ప్రయత్నం చేసిరు. సో ఈ నేపథ్యంలో ఏదైతే టూరిజం కావచ్చు, లేకపోతే కొన్ని శాఖలకి ఈమె చీఫ్ సెక్రటరీగా మరి విధులు నిర్వర్తిస్తున్నది. ఈ నేపథ్యంలో ఒక పోస్ట్ వస్తే మరి పర్యావరణ ప్రేమికురాలు కావచ్చు, అదేవిధంగా ఈమెకు పర్యావరణం కావచ్చు, ఏదైతే వన్యప్రాణులు అక్కడ నెమలు కూడా కనబడ్డాయని మరి ఏ రకంగా ట్వీట్ను రిపోస్ట్ చేసిందో తెలియదు కానీ మొత్తానికైతే రిపోస్ట్ చేసింది. అదేవిధంగా ఈమెతో పాటు పలువురు కూడా చాలామంది కూడా రిపోర్ట్ చేసిరు. కాకపోతే ఈమెను ఒక్కనే టార్గెట్ చేసి, ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున ఆమె పదవులను అలంకరించింది. అదేవిధంగా ఏదైతే ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే కేసీఆర్ కూడా పర్సనల్ సెక్రటరీ కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈమెను ఎప్పటికైనా కూడా ఏదో విషయంలో ఈమె మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా గతం నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు చాలా విధాలుగా ట్రై చేసిరు. గతంలో ఏదో హైదరాబాద్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి కూడా అందులో కారు అద్దెకు పెట్టిందని విషయ ప్రచారాలు చేసిరు. లాస్ట్కి అదంతా కూడా ఫేక్ అని తెలిసింది. మళ్ళా తర్వాత కూడా ఇదంతా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇక హెచ్సియుపై వైరల్ అయిన ఏఐ గిబ్లీ ఫోటోను రీట్వీట్ చేశారని అభియోగం. ఇకపై కార్టూనిస్టులపైన కేసులు పెడతా ఉన్నాము. సౌత్ ఫస్ట్ ఎడిటర్ అనుష రవిసుద్. వాస్తవంగా స్మితా సబర్వాల్కి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున జర్నలిస్టులు అందరూ కూడా ఆమెకు చాలా వరకు మద్దతు తెలుపుతున్నారు. ఆమె చేస్తున్నటువంటి తప్పేం లేదు, కేవలం వచ్చినటువంటి ఏదైతే వార్త ఉందో దాన్ని రిపోస్ట్ చేయడం ద్వారా ఆమె మీద కూడా ఒక ఫాల్స్ కేసు పెట్టి పోలీసులు కూడా నోటీసులు పంపించారని కూడా దాన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎక్కడ ఇది హామీలపై నిలదీస్తే లాఠీ చార్జ్. మంత్రి పర్యటనలో పోలీస్ జులుం, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత. తులం బంగారం ఏమైందని జూపల్లిని నిలదీసిన ఎమ్మెల్యే వేముల. అరుపులు కేకలతో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు. నిజామాబాద్ కలెక్టర్ సాక్షిగా దాష్టికం, పలువురికి గాయాలు. లాఠీ చార్జ్ నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పకుండానే సభ నుంచి వెళ్ళిపోయిన మంత్రి. ఇక నిజామాబాద్ జిల్లా భీంగల్లో నిన్న ఒక ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఇతర ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అక్కడికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మంత్రి ఎవరు జూపల్లి కృష్ణారావు అక్కడికి చీఫ్ గెస్ట్గా వెళ్ళిన నేపథ్యంలో మరి తుమ్లం బంగారం ఏమయ్యా, షాదీ ముబారక్ ఏమయ్యా, కళ్యాణ్ లక్ష్మి ఏడవా అని అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా మంత్రిని అడిగే ప్రయత్నం చేశారు. అడిగినప్పుడు వీళ్ళు ఏం చెప్పాలి, ఇస్తామో లేకపోతే రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో ఇవ్వలేకపోతున్నామో అని అక్కడ చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ కొద్దిగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తే వీళ్ళు కూడా ప్రతిస్పందించారు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు. సో మరి ఇరు వర్గాలు ఘర్షణ పడ్డప్పుడు ఇరు వర్గాలను కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం పోలీసులు చేయాలి. కాకపోతే కేవలం వన్ సైడ్ అంటే పోలీసులు
కాంగ్రెస్ నాయకులకు మరి ఏమాత్రం మేము తగ్గట్టట్లేము, మేము కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలమే అనుకుంటున్నారో ఇంకేమనుకుంటున్నారో తెలియదు. కానీ మొత్తానికైతే కేవలం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుల మీదనే లాఠీ చార్జ్ చేయడం కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మరి నిజామాబాద్ జిల్లా భీంగల్లో బుధవారం జరిగిన మంత్రి జూపల్లి కార్యక్రమంలో ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ నేతలు పోలీసులు. ఇగో ఇక కాంగ్రెస్ నేతలు పోలీసు ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. మరి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పనిచేస్తున్నారో మరి వీళ్ళు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి అక్కడికి వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ అయినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావును వీళ్ళు అంటే అడిగే ప్రయత్నం చేశారు. ఏమడుగుతున్నారు, మాకు కళ్యాణ లక్ష్మి కావాలి, మాకు ఇస్తానన్నటువంటి హామీలు ఏడవేనే అని అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యే అడగాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఎందుకంటే ఓట్లేసి జనాలు గెలిపించారు కాబట్టి. అదేవిధంగా ప్రజలకు కూడా ఖచ్చితంగా మరి మేము మోసపోవాలన్నా లేకపోతే మీరు పనిచేస్తారా అని నిలదీసేటువంటి హక్కు వాళ్ళకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఓట్లు అనేది ఉత్తనే వేయలే, వాళ్ళు మాకు మంచి చేస్తారనే ఉద్దేశంతో వేసారు కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు. అడిగినప్పుడు పోలీసులు మరి ఇంత ఉత్సాహం అత్యుత్సాహం అనాలి, అంత పెద్ద ఎత్తున మరి ఉత్సాహం ఎందుకో వీళ్ళకి అర్థమవుతలేదు. కానీ ప్రభుత్వం నేను చెప్తున్నా కదా, ఇవాళ ఉంటుంది ప్రభుత్వం, రేపు వస్తుంది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది. మరి ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు అన్నీ కూడా బాధ్యులు అవుతారా ఒకసారి ఆలోచించుకొని పనిచేయాలి. ప్రజల తరపున మీరు పనిచేయాలి, కానీ కాంగ్రెస్ నాయకుల తరపున పనిచేయడం ఇక కరెక్ట్ కాదు. ఇక మళ్ళీ తెరపైకి ఎస్టీ వర్గీకరణ ఉద్యమం, ఎస్టీ ఉపకులాల వర్గీకరణకు పెరుగుతున్న డిమాండ్ ఉద్యమానికి సిద్ధమవుతున్న ఆదివాసీ ప్రజా సంఘాలు ఖమ్మం వరంగల్ జిల్లాలో సన్నాహక సమావేశాలు అందులో భాగంగానే నేడు ఇల్లందులో బహిరంగ సభలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం. ఇక ఎస్సీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మరో పోరాటం కూడా రాబోతుందన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా వర్గీకరణ చేయాలంటూ కూడా వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే లగాచెర్ల కావచ్చు, అదేవిధంగా కొండంగల్ గ్రామానికి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు చాలా పెద్ద ఎత్తున ఇటు పోలీసులతో ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల వల్ల కూడా వేధింపులకు గురవుతున్నారు. ప్రతి క్షణం కూడా అటు వరంగల్లో చూసినా కూడా మనం ఏదైతే ఒక యువకుడు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఏదైతే గిరిజన బిడ్డకు సంబంధించి యువకుడు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నన్ను పోలీసులు వేధిస్తున్నారని పోలీస్ స్టేషన్ ముందటనే పెట్రోల్ పోసుకొని మరి కాల్చి అంటే తగలబెట్టుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో గిరిజనులు కూడా ఖచ్చితంగా కూడా మాకు కూడా ఏదైతే వర్గీకరణ జరగాలంటూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా 15 నెలల కాలంలో ప్రజల వ్యతిరేకతకు తిరుగుబాటుకు బలవుతున్నటువంటి పరిస్థితులే చూస్తున్నాం. ఇప్పుడు కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీ 15 నెలలు అయినా కూడా ఏమాత్రం కూడా ముందు కొనసాగడం లేదు. వీళ్ళు ఇస్తున్నటువంటి హామీలు కప్పుపించుకునే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు చేసినట్టు చూపెట్టుకుంటున్నారని కూడా ప్రజలు మరి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలను కావచ్చు, వాళ్ళు తిప్పికొట్టే ప్రయత్నమే చేస్తున్నట్టు మనకైతే అర్థమవుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను కావచ్చు, అదేవిధంగా వాళ్ళు చేస్తామన్నటువంటి పనులను కావచ్చు మరి చేసి ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా కాంగ్రెస్ పార్టీ నేతల మీద ఉంది.